హాయ్ బ్రో. మీరు కల్కిలో యాక్ట్ చేశారు కదా, సో ఎలా ఉండబోతుంది బ్రో మూవీ? ఆ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు అందులో కమల్ హాసన్ గారు మన ప్రభాస్ గారిది అయితే మామూలుగా ఉండదు. మన కమల్ హాసన్ గారిది నెగిటివ్ రోల్ ఉంటుంది. అందులో ఒక ఫైట్ ఉంటుంది అన్న. అబ్బో దాని అమ్మ, ఇంత మటుకు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఫైట్ చూసి ఉండరు ఎవడు కూడా. ఆ ఫైట్ గురించే ఒక ఇన్ని రోజులు మాట్లాడుకుంటారు. అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశా. అసలు వేరే లెవెల్ ఉంటుంది ప్రభాస్ అన్నది వాళ్ళది ఫైట్. అబ్బో అసలు ఇంకా ఫైట్ గురించి ఇంకా చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు. అది ఆయన లుక్స్ ఆయన అవి అసలు రేంజ్లో ఉంటాయి బ్రో. అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు కదా, సో ఎలా ఉండబోతుంది బ్రో మూవీ? అమితాబ్ బచ్చన్ ఉన్నలే కానీ పెద్ద ఏం లేదులే, కానీ ఈ కమల్ హాసన్దే ప్రభాస్దే ఓ రేంజ్లో ఉంటుంది. అసలు ఆ బుజ్జి బండి ఉంది చూడన్నా, దాన్ని వేసుకొని మన బాహుబలిలో రథాల నుంచి గుద్దుకుంటూ పోతాడు చూడు, అలా గుద్దుకుంటూ పోతాడు. మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? ఇంకెలా ఉండబోతుంది మూవీ? మూవీ గురించి చెప్పాలంటే బుజ్జిది మెయిన్ రోల్ అన్న. ఆ బుజ్జి సీన్ అయితే హైలైట్స్గా ఉంటాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్కి మంచి హెల్ప్ చేస్తుంది బుజ్జి. బుజ్జి అనేది మెయిన్ రోల్ అనుకోవచ్చు మన మూవీలో. అనుకోవచ్చు అన్న, ఖచ్చితంగా మెయిన్ రోల్ ఉంటుంది. ప్రతి షూటింగ్లో కూడా బుజ్జి ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా ఉన్నాడు బ్రో. ఇప్పుడు ప్రభాస్ అన్నకి పెద్ద హిట్ లేదు కదా, బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ లేదు కదా, సో ఈ మూవీ ఏమన్నా పడే ఛాన్స్ ఉందా? బాహుబలి కంటే ఇంకా అంచనాలు మించిద్దని అనిపిస్తుంది నాకు. నేను వెళ్ళా కాబట్టి ఆ షూటింగ్స్, ఆ వాతావరణం అంతా చూశాను, దాన్ని బట్టి చెప్తున్నా కదా. అదంతా దానికన్నా ఇంకా హైప్లోనే ఉంటుంది సినిమా. అంతకన్నా ఇంకా మించి ఉంటుంది, బాహుబలి కన్నా మించే ఉంటుంది. అంటే బ్రో చాలామంది అనేది ఏంటంటే సైంటిఫిక్ మూవీ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? సైంటిఫిక్ మూవీ అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తుంటారు అన్న. అది ఒకడికి తెలిసి సినిమా గురించి సగం నాలెడ్జ్ తెలిసినోడు కూడా సినిమా ఎక్కడ కూర్చొని అటు తీయాలని చెబుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అయింది ఎలా తీయాలో. సినిమా చూసినప్పుడు వాళ్ళకి అర్థమైద్ది, ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, ఎలా చూపించాడన్న మరి మన ప్రభాస్ అన్నని కల్కిలో? అసలు రేంజ్లో చూపించాడంటే నమ్మండి. అసలు ఈ బాహుబలి వీటిల్లో కంటే కూడా అన్న ఈ లుక్లో ఓ రేంజ్లో ఉంటాడు. అంటే ఫ్యాన్స్ ఈసారి పండగ చేసుకోవచ్చు అంట మూవీ తోటి. పండగ ఏందన్న, దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి మొత్తం కలిపి ఒకేసారి చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్స్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ఉన్నాయా? గుద్దితే నలుగురు లేచిపోతారు చూసావు కన్నా, అంతకన్నా ఎక్కువ లేచిపోతారు, ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, కల్కి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అన్న ఫ్యాన్స్కి? కల్కి గురించి చెప్పాలంటే ప్రభాస్కి ఈ బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా రాలేదు. ఆ బాహుబలిని మించి ఉంటుంది. అక్క బాహుబలిని కొట్టే మూవీ అనుకోవచ్చా కల్కి? కొట్టే మూవీ అన్న, ఖచ్చితంగా 100%, దాంట్లో అసలు డౌట్ లేదు. ఓకే, ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏముంటుంది అన్న, ఆయన ఒక పెద్ద స్టారు. ఆయన గురించి మనలాంటి వాళ్ళం ఏం చెప్తాం? ఆయన గురించి చెప్పాలంటే దానికి కూడా ఒక స్థాయి ఉండాలి. అది ఓకే, ప్రభాస్ అంత కట్అవుట్ ఏదైనా తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కొందన్న చెప్పుకోవచ్చా? అంత కట్అవుట్ లేదు, రాదు కూడా నాకు తెలిసి. థ్యాంక్స్.